అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు పార్ట్ 1' గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, ఈ సినిమా గురించి చాలా వార్తలు, విశ్లేషణలు వచ్చాయి కదా. యూట్యూబ్, ఐఎండిబి, వికీపీడియా ఇలా చాలా చోట్ల సమాచారం ఉంది. అవును, వాటి ఆధారంగానే మనం ఈ సినిమా కథ, నేపథ్యం, ఇంకా తారాగణం, సాంకేతిక నిపుణులు, అసలు దీని వెనుక ఉన్న కథేంటి, ఎందుకింత హైప్ ఉందో చూద్దాం. ఖచ్చితంగా. ముందుగా కథ విషయానికొస్తే ఇది 17వ శతాబ్దంపు మొఘల్ సామ్రాజ్యం టైంలో జరుగుతుంది అని మనకు తెలుసు. అవును, పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే ఒక బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఒక లెజెండరీ ఫిగర్ అన్నమాట. అవును. అయితే కథాంశం ఏంటి అన్నదానిపై కొంచెం వేర్వేరుగా వినిపిస్తోంది కదా. నిజమే. వికీపీడియా చూస్తేనేమో మొఘలుల దగ్గర నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం మెయిన్ పాయింట్ అంటున్నారు. అదే టైంలో ఐఎండిబిలోనూ, టీజర్ విశ్లేషణల్లోనూ చూస్తే మొఘల్ సైన్యం ప్రజల మీద చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా వీరమల్లు ఒక తిరుగుబాటు, అంటే ఒక విప్లవం లాంటిది నడిపిస్తాడని చెప్తున్నారు. టీజర్లలో కూడా డైలాగులున్నాయి కదా, మా ప్రాణాలకు విలువలేదు, మమ్మల్ని దోచుకుంటున్నారు లాంటివి. అవును, ఆ డైలాగులు, విజువల్స్ చూస్తే మొఘల్ సైనికుల అణచివేత చాలా బలంగా చూపించినట్టు అనిపిస్తోంది. వీరమల్లు ఒక రక్షకుడిలా, ఒక ఆశాకిరణంలా వస్తున్నట్టుగా ఉంది. అంటే బహుశా కోహినూర్ దొంగతనం అనేది కథలో ఒక భాగమేమో, లేక కథనం మారిందేమో చూడాలి. మరి విలల్, ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్. అవును. యానిమల్ తర్వాత ఆయన క్రేజ్ బాగా పెరిగింది. ఇందులో యంగ్ ఔరంగజేబ్గా కనిపిస్తారని టాక్. టీజర్లో లుక్ అయితే భలే ఉంది. ఆయనతో పాటు ఇంకా నిధి అగర్వాల్ పంచమిగా, నర్గిస్ ఫక్రీ రోష్నారాగా. అవును, రోషనారా అంటే ఔరంగజేబ్ సోదరి పాత్ర. ఇంకా నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ గారు. ఇలా పెద్ద కాస్టింగే ఉంది. మరి టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. డైరెక్షన్ మొదట క్రిష్ గారు స్టార్ట్ చేసిన తర్వాత జ్యోతికృష్ణ గారు తీసుకున్నారు కదా. క్రిష్ గారు సూపర్విజన్లోనే. అవును అని సమాచారం. ఇక మ్యూజిక్ చెప్పక్కర్లేదు, ఎంఎం కీరవాణే గారు. ఆస్కార్ తర్వాత వస్తున్న భారీ సినిమా ఇది. ఆర్ఆర్కి తర్వాత ఆయన మార్క్ ఎలా ఉంటుందో చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బెన్ లాక్ అని విన్నాం. ఆక్వామ్యాన్, స్టార్ వార్స్ ఫేమ్. నిజమే, ఆ విజువల్స్. దానికి తోడు ఏఎం రత్నం గారి మెగా సూర్య ప్రొడక్షన్. బడ్జెట్ కూడా ఏకంగా 200 కోట్లు అంటున్నారు. అంటే స్కేడ్ మామూలుగా ఉండదు. అమ్మో, 200 కోట్లు అంటే మాటలు కాదు. ఈ ప్రయాణం కూడా చాలా పెద్దది కదా. 2020 జనవరిలో అనౌన్స్ చేస్తే షూటింగ్ మొదలయ్యేసరికి సెప్టెంబర్. ఇప్పుడు 2025 మేలో పూర్తయిందట. దాదాపు 5 ఏళ్లు. అవును, చాలా సుదీర్ఘ ప్రయాణం. దీనికి కారణాలు ప్రధానంగా కోవిడ్-19, ఇంకా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పనులు, వేరే సినిమా కమిట్మెంట్స్ వల్ల కూడా ఆలస్యమైందని అంటున్నారు. అందుకేనేమో డైరెక్షన్లో కూడా మార్పులొచ్చాయి. చివరి షెడ్యూల్సు, పోస్ట్ ప్రొడక్షను జ్యోతికృష్ణ గారు చూసుకున్నారని. అవునండి, బహుశా అందుకే 2 భాగాలుగా విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకునుంటారు. ఈ 5 ఏళ్లలో సెట్స్ కూడా చాలా గ్రాండ్గా వేశారట. చార్మినార్, ఎర్రకోట లాంటివి రీక్రియేట్ చేసి దాదాపు 900 మంది క్రూతో షూట్ చేశారని విన్నాం. ఇంత పెద్ద స్పాన్లో పవన్ కళ్యాణ్ గారు తన డబ్బింగ్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశారంటే ఆశ్చర్యమే. అవి ఆయన డెడికేషన్ లెవెల్స్ చూపిస్తుంది. అవును. ఇక పాటల విషయానికొస్తే మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో, అసురహననం, తారతార ఇవన్నీ విడుదలయ్యాయి గదా. అవును, మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో పాటను చాలామంది విశ్లేషించారు. ఆ ఫోక్ టచ్, ఎకాస్టిక్ ఫీల్ బాగుందని. సింపుల్ హుక్ స్టెప్ ఒకటి, విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. సెట్సు, విఎఫ్ఎక్స్ కలిపి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎనర్జెటిక్గా కనిపించారందులో. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేస్ చేశారు కొందరు. పాటలేమో ఇంత జోష్గా, ఉల్లాసంగా ఉన్నాయి, కాని సినిమా ట్యాగ్లైనేమో స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అని సీరియస్గా, గంభీరంగా ఉంది. అవును, ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అనేదొక ప్రశ్న. కీరవాణి గారి మ్యూజిక్ ఈ అంచనాల్ని ఎలా మ్యాచ్ చేస్తుందో చూడాలి. నిజమే, పీరియడ్ డ్రామా తీయడం ఇప్పుడు ముఖ్యంగా బాహుబలి తర్వాత చాలా పెద్ద ఛాలెంజ్. పైగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సహజంగానే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఫ్యాన్స్ అయితే 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమా గ్రాండియర్, ఈ లాంగ్ ప్రొడక్షన్ జర్నీ, పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ లాంటి ఈ రోల్లో బాబీ డియోల్తో ఫేస్ ఆఫ్, కీరవాణి మ్యూజిక్, బెన్లాక్ విజువల్స్ అన్నీ కలిసి విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. అయితే
ఇన్ని అంచనాలు, ఇన్ని సవాళ్లు, కథ విషయంలో ఈ భిన్న కథనాలు, వీటన్నింటి మధ్య సినిమా ఎలా నిలుస్తుంది? అదే అసలైన ప్రశ్న. చరిత్రకు, కల్పనకు మధ్య ఆ బ్యాలెన్స్, స్టార్ పవర్ని వాడుకుంటూ కథని నడిపించడం, ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే మనం జూన్ 12, 2025 వరకు ఆగాల్సిందే. ఆ రోజే కదా హరిహర వీరమల్లు పార్ట్ 1 విడుదల. చూద్దాం మరి.